ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ ఈ ఇంత ధనం ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో ఏదో విధమైన రెసిడెన్సీ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. కాబట్టి మనకు ఆ సంఖ్య మనం చాలా పెద్దగా కనిపించొచ్చేమో, కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మోదీ గారు ఎలక్షన్స్ వస్తే చేస్తారు అన్నది బహుశా అది కొంచెం ఎగ్జాజరేషన్ ఏమో. మనకు కూడా ఈ దేశంలో చాలా పురోగతి చెందుతున్నాం. మనం చూస్తే 2016లో మనకు ఒకటే యూనికార్న్ ఉండింది. ఇప్పుడు 120 యూనికార్న్స్ వచ్చాయి మన దేశంలో. పెట్టుబడులు వస్తున్నాయి, స్టార్టప్లు వస్తున్నాయి. మనకు డిఫెన్స్ రంగంలో చాలా స్టార్టప్స్ వచ్చినాయి. అలాగే ఏరోస్పేస్ లో కూడా ఇప్పుడు ఓపెన్ అప్ చేసిన తర్వాత రమారమి 2000 స్టార్టప్స్ ఈ రోజు మన దేశంలో ఉన్నాయి. సో ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ G20 దేశం భారతదేశం. 6.2% గ్రోత్ రేట్ అని చెప్పి ఈ క్వార్టర్లో డిక్లేర్ చేశారు. ట్రంప్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు అమెరికా మీద $37 ట్రిలియన్ అప్పు వాళ్ళ నెత్తి మీద ఉంది. దాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి డాజ్ని పెట్టుకున్నాడు ఆయన. ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన లాజిక్ అంతా ఏంటంటే నాకు 10 లక్షల మంది కావాలి, 10 లక్షలు ఇంటూ ఈ $5 మిలియన్ కనుక నేను ఇది అమ్మగలిగితే ఈ స్కీమ్ ని $5 ట్రిలియన్ వస్తాయి. నాకు $5 ట్రిలియన్ వస్తే కనుక 37 ట్రిలియన్ నుంచి 5 కట్ చేశానంటే $32 ట్రిలియన్ దాకా వస్తుంది. $32 ట్రిలియన్ వాళ్ళ అప్పు ఉంటే కనుక వాళ్ళ జీడిపి రమారమి 28 ట్రిలియన్ 27 ట్రిలియన్ అని చెప్తున్నారు వాళ్ళు. అఫ్ కోర్స్ ఈ నంబర్లన్నీ కూడా ప్రశ్నించవలసిన నంబర్స్. అప్పుడు జీడిపి వర్సెస్ డెట్ అన్నది మేనేజబుల్ లిమిట్స్ లోకి వస్తుంది. ఈ రోజు నిజంగా చెప్పాలంటే అమెరికా దివాళా తీసింది ఆల్రెడీ ఆ పరిస్థితి. అందుకనే ఆయన ఈ డాలర్ ని బెదిరించడం, అంటే డీడాలరైజేషన్ బెదిరించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రేపటి రోజు కనుక గల్ఫ్ దేశాలు ఆయిల్ ని డాలర్ కాకుండా అమ్మడం మొదలుపెట్టినా, ప్రపంచంలో బంగారం గోల్డ్ కాకుండా ఇతరత్రా వీటితో వెళ్ళినా, లేదా దేశాలు డాలర్ని దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కరెన్సీలో వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటున్నా అమెరికా సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన ఇటువంటి బెదిరింపులు ఆయన చేస్తున్నారు. సో ఏమవుతోందంటే కనుక ఈ అమెరికాలో ఉన్నటువంటి అమెరికాకు వెళ్ళాలి అన్నటువంటి దాన్ని ఆయన ఎన్కాష్ చేసుకుంటున్నారు. రెండు, అమెరికాలో విశృంఖలత్వం అంటే విచ్చలవిడిగా కన్జ్యూమ్ చేసేటువంటి ఒక సంస్కృతి ఉంది. మనకు పర్ క్యాపిటల్ $100 మనం కన్జ్యూమ్ చేస్తే అమెరికాలో పర్ క్యాపిటల్ 300-400 కన్జ్యూమ్ చేస్తారు. సో మనకంటే 3-4 రెట్లు ఎక్కువ కన్సంప్షన్ అక్కడ ఉంటుంది. అందుకనే వాళ్ళకి అమ్మాలి అన్నటువంటి ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోనే పెట్టుబడి పెట్టి ఇప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్స్ అని ఎక్కడ ఉన్నాయి? ఆర్బీఐ లాకర్లో ఉన్నాయా? లేవు కదా. అమెరికన్ ట్రెజరీలో ఉన్నాయి. అమెరికన్ ట్రెజరీ రేపు చేతులు ఎత్తేస్తే మన పరిస్థితి ఏంటి? అది ఎత్తదు అన్నటువంటి నమ్మకంతో అక్కడ పెడుతున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే కనుక అమెరికా ఎప్పుడైతే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలో అయినా వాళ్ళు వెళ్ళి జోక్యం చేసుకోగలరు, వాళ్ళకు అంత శక్తి ఉన్నది అన్నటువంటి ఆ నమ్మకంతో అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అదేదో అమెరికా చాలా అద్భుతమైన దేశము, వాళ్ళ దగ్గర నుంచి మనకు చాలా లాభాలు వస్తాయని కూడా పెట్టట్లేదు. అక్కడ సెక్యూరిటీ కోసం పెడుతున్నారు వాళ్ళు. మిగతా యువాన్ కానీ ఇటువంటి కరెన్సీస్ అన్ని ట్రేడింగ్కి వాడుకుంటారు, కానీ దాన్ని రిజర్వ్ కరెన్సీలో పెట్టుకోరు వాళ్ళు. కానీ భారతదేశం ఏం చేసిందంటే మోదీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో క్రమేపీ మన గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంది. మనకు మోదీ గారు వచ్చినప్పటికీ 400-450 టన్నులు మన దగ్గర ఉండేవి. ఇప్పుడు మనకు రమారమి 850 టన్నుల దాకా మనకి ఈరోజు బంగారం ఉంది. అంతేకాదు లండన్ వార్డ్స్ ఉన్నటువంటి బంగారం కూడా మనం మెల్లిగా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెనెజుయేలాకు సంబంధించినటువంటి బంగారం లండన్ బ్యాంక్ నుంచి మాయమైపోయిందని మనకు తెలుస్తుంది. ఏమైందో తెలియదు. అందుకే వీళ్ళు నమ్మేటువంటి పరిస్థితి కాదు. క్రమేపీ మన గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాం. బహుశా ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం లోపు 1000 టన్నులు మన దగ్గర ఉండబోతున్నాయి. సో దీన్ని మానిటైజ్ చేయడం అన్నది, దీన్ని సెక్యూరిటీగా పెట్టడం అన్నది మన కరెన్సీ యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి ఆయన ఉపయోగిస్తారు. కాబట్టి ఈ డీడాలరైజేషన్, బ్రిక్స్ యొక్క డీడాలరైజేషన్ అన్నది ట్రంప్ దాని మీద ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఇవి తీరుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమెరికాకి. ఆ సమస్యను కొంచెం తగ్గించే దిశగా ఆయన ఇటువంటి చర్యలు చేసుకుంటున్నారు. తప్పకుండా నేను చెప్పినట్టు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్తారు, అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తారు. చేసినా కానీ కూడా కన్సంప్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. అమెరికన్ ఎకానమీ మరి చూసామంటే కనుక 2 యుద్ధాల మధ్యలో రెసిషన్కి వెళ్ళిపోతుంది. రెసిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక యుద్ధం చేయాలి వాళ్ళు. యుద్ధం చేస్తే కానీ మళ్ళీ పైకి రాదు. మీరు గత 30 సంవత్సరాల్లో వాళ్ళ చరిత్ర చూశారంటే అమెరికాది, మనకు సింపుల్గా చెప్పాలంటే కన్సంప్షన్ మలబద్ధకం వస్తుంది వాళ్ళకి. ఎంత కన్స్యూమ్ చేయగలరు వాళ్ళు? కన్సంప్షన్కి ఒక లిమిట్ ఉంటుంది. మీరు అక్కడ పిజ్జా హట్కో ఎక్కడైనా వెళ్ళారనుకోండి, లార్జ్ పిజ్జా ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటాడు. అసలు ఈ ఒకటిలో సగం తినడమే కష్టం మనకి. బాటమ్లెస్ కోక్ అంటాడు. ఎన్ని కోకులు తాగుతారు మీరు? సో ఈ ఎక్సెస్ కన్సంప్షన్ ని అతను క్యాపిటలైజ్ చేసుకుంటున్నాడు. ఈ కన్సంప్షన్ మా దేశానికి మీరు అమ్మాలంటే కనుక నా మాట వినాలి. నా మాట వినకపోతే మీ మీద టారిఫ్లు వేస్తాను.
వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు కూడా అక్కడ అమ్మాలి అన్నటువంటి ఒక అవసరం చాలా మందికి ఉంటుంది. ఇటువంటి అంశాలని అతను వెపనైజ్ చేస్తున్నాడు, దాన్ని వాడుకుంటున్నాడు. కానీ ఇవన్నీ కూడాను లిమిటెడ్ గా కొంతకాలానికి గుణం చూపిస్తాయి, సంవత్సరం 2 సంవత్సరాలు గుణం చూపిస్తాయి. కానీ లాంగ్ టర్మ్ లో అది తట్టుకునేటువంటి పరిస్థితి కాదు. ప్లస్ అతను యుద్ధాలకు దూరంగా వెళ్తానంటున్నాడు. అమెరికా యుద్ధాలు చేయకపోతే అమెరికానే కాదు. కాబట్టి వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు గిరిధర్ గారు వాళ్ళు యుద్ధాలు చేయటం కన్నా ప్రాక్సీ వార్లు నడపడం మీద వాళ్ళకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఇంకోళ్ళకి తుపాకులన్నీ వాళ్ళ చేత యుద్ధాలు చేయించి ఎంజాయ్ చేసే మనస్తత్వం కదా జనరల్ గా క్యాపిటలిస్ట్ కంట్రీకి ఉండేది. అలా ఏం లేదు, వాళ్ళే డైరెక్ట్ గా యుద్ధాలు చేశారు కదా. గల్ఫ్ లో కావచ్చు, మనకు కువైట్ యుద్ధం కావచ్చు, మనకు వియత్నాంతో చేశారు, ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చేసారు. వాళ్ళు గెలిచిన యుద్ధాలు ఏమన్నాయండి? 1947 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా అమెరికా ఏ యుద్ధం గెలవలేదు. అది వేరే విషయం. యుద్ధాలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, యుద్ధాలు స్టార్ట్ చేసి వాళ్ళ కొత్త ఆధునికమైనటువంటి అస్త్రాలని వాళ్ళ మీద డంప్ చేస్తారు. కానీ దానివల్ల వాళ్ళు అక్కడ దాన్ని మొత్తం ఒక సర్వనాశనం చేసి అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ చరిత్ర అంతా అలాగే ఉన్నది. గత 50, 60, 70 ఏళ్ళుగా అదే చరిత్ర ఉన్నది వాళ్ళకి. కాకపోతే యుద్ధాలు చేయకపోతే మాత్రం వాళ్ళ దేశం రెసిస్టెంట్ లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళకు బాడీ బ్యాగ్స్ వెనక్కి రావడం మొదలుపెట్టి వాళ్ళ సైనికులు చనిపోవడం, దీనివల్ల ఏం చేశారంటే ఇంకొకరిని వాడుకుని వాళ్ళు యుద్ధాలు చేయించారు. ప్రాక్సీ వార్స్ ఫర్ ఇన్స్టెన్స్ జరుగుతున్నది ఇప్పుడు అదే. చాలా మంది జోక్ చేస్తుంటారు, అమెరికా విల్ ఫైట్ టిల్ ద లాస్ట్ యుక్రెయినియన్ అంటారు. యుక్రెయిన్ మొత్తం సర్వనాశనం అయిన తర్వాత వీళ్ళు యుద్ధం చేస్తుంటారండి. వాళ్ళకి మొత్తం పైసలు ఇస్తారు, వాళ్ళకి వెపన్స్ ఇస్తారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఈ రోజు అమెరికా భారతదేశం నుంచి బేసిక్ షెల్స్ కొంటోంది. మన దగ్గర కళ్యాణి గ్రూప్ దగ్గర నుంచి వాళ్ళు షెల్స్ కొంటున్నారు. ఎందుకు? వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ ఇచ్చేశారు, వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ నుంచి కూడా చాలా మటుకు యుక్రెయిన్ ఇచ్చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్ గా స్ట్రాటజిక్ గా కొంత స్టాక్ పెంచుకోవాలి. కాబట్టి మన దగ్గర కూడా మన ప్రైవేట్ రంగం నుంచి వాళ్ళు కొనడం మొదలు పెడుతున్నారు వాళ్ళు. సో ఇది అమెరికా పరిస్థితి ఈరోజు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ చేసేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో మేనేజ్ చేయొచ్చు, ఈ బెదిరింపుల వల్ల వాళ్ళకి కొంత లాభసాటిగా ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో వాళ్ళు కనుక ఇటువంటి చర్యలు చేయకపోతే ఇబ్బంది వస్తుంది. సో వీళ్ళు మళ్ళీ 360 degrees వెళ్ళారు. రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందర అమెరికా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా వాళ్ళు రాదలుచుకోలేదు. పర్ల్ హార్బర్ మీద అటాక్ జరగనంత వరకు కూడా వాళ్ళు యుద్ధంలో దిగలేదు. వాళ్ళు యూరోప్ వాళ్ళని యుద్ధంలో దిగండి అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు రాలేదు. యూరోప్ వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేశారు, వాళ్ళ దండాలు వాళ్ళు పడ్డారు. లాస్ట్ లో వీళ్ళు చేరారు, పర్ల్ హార్బర్ మీద యుద్ధ బాంబులు అయ్యేశాకనే వచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితికి వెళ్తున్నారు. వాళ్ళకి సర్కిల్ అనమాట. యుద్ధాలకు దూరంగా ఉండడం ఒక దగ్గర నుంచి యుద్ధాల్లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడము, తర్వాత ప్రాక్సీ వార్లు ఇంకెవరినో వాడుకుని యుద్ధం చేయడము, దీని తర్వాత నెక్స్ట్ ఏం యుద్ధాలు చేయమన్నది ఒక సర్కిల్కి వెళ్తోంది అమెరికా. కాబట్టి ఈ సర్కిల్కి వెళ్ళిందంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ ఎకానమీ అంతా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ కూడా యుద్ధం చేయక తప్పదు. 2-3 ఏళ్లు తప్పించుకో